నమస్తే. మావోయిస్టు మాడ్వి హిడ్మా అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి మనం వెళ్తున్నాం. వాళ్ళ ఇంటికెళ్ళాం, వాళ్ళ తల్లిగారిని కలిసాం, వాళ్ళ అన్నతో మనం మాట్లాడాం. అక్కడున్న వాస్తవ పరిస్థితిని చూపించే ప్రయత్నం చేశాం. రోడ్లు ఎందుకు అంత పెద్ద ఎత్తున వేస్తున్నారు, ఎక్కడా లేని రోడ్లు ఇక్కడ ఎందుకు వేస్తున్నారు, దాని గురించి మనం మాట్లాడాం. సో ఇప్పుడు నేను హిడ్మా అంత్యక్రియలు ఎక్కడ జరిగినాయి ఆ ప్రాంతానికి మనం వెళ్ళబోతున్నాం. సో ఆవపల్లి బాసుగూడ, అక్కడి నుంచి తిమ్మాపూర్ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే పువర్తికి వెళ్ళే గ్రామ రోడ్డు ఇది. ఆ రోడ్డుకి కొంచెం సైడ్కి ఆయన అంత్యక్రియలు జరిగినాయి. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం. హిడ్మా గురించి అందరికీ తెలిసిన విషయమే. హిడ్మా 17 సంవత్సరాల వయసులోనే పీపుల్స్ వార్లో చేరి అతి చిన్న వయస్సులోనే ఆయన సెంట్రల్ కమిటీలో సభ్యుడయ్యాడు. మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి, అందులో సాయుధ పోరాట వింగ్ అయినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. చాలా చిన్న వయసులో ఆయన ఎన్నో తన శత్రువులని మట్టి కనిపించిన నేపథ్యం హిడ్మాది. సరే, దాన్ని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, పోలీసులను చంపారు అది ఇదని. హిడ్మా గ్రామ ప్రజలు కానీ, వాళ్ళ తల్లి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, పౌర హక్కుల నాయకులు, ప్రజా సంఘాలు కానీ, హిడ్మా తన కోసం ఈ యుద్ధంలో పాల్గొనలేదు, ఆదివాసీల కోసం, దేశం కోసమే పాల్గొన్నాడు. ఈ అడవిని, మనకి కనిపిస్తున్న ఈ అడవినంతా రక్షించడానికి ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్న ఈ భూభాగాన్నంతా, ఈ అడవినంతా కాపాడడానికే హిడ్మా తన ప్రయత్నం తాను చేశాడు అన్నది వాళ్ళు అంటున్నటువంటి మాట. సరే, ఏది ఏమైనా హిడ్మా అంత్యక్రియలు వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జర్నలిస్టులు, గ్రామ ప్రజల మధ్య జరిగినాయి. ఒక్కసారి మనం ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. స్లో. సో మనం లోపలికి వెళ్ళాలి. లోపలి ప్రాంతంలో సో సరిగ్గా అదే ప్రాంతంలో హిడ్మా అంత్యక్రియలు జరిగినాయి. ఒక్కసారి మనం చూడొచ్చు. హిడ్మా అంత్యక్రియలు జరిగిన ప్రాంతం ఇది. వాళ్ళందరూ మనం ఆ దృశ్యాల్లో చూడొచ్చు. ఇక్కడే ఈ ప్రాంతంలోనే హిడ్మా ఆయన భార్య రాజే అలియాస్ రాజక్కని కూడా ఇక్కడే దహనం చేయడం జరిగింది. సో కాష్టం అంటారు కదా, కాష్టం పెట్టడం జరిగింది. సో ఇదే దాంట్లో, అంటే వీళ్ళు ఇక్కడ ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఇదే ప్రాంతానికి తీసుకొచ్చేలా కనిపిస్తూ ఉన్నారు. అందుకే ఎక్కువ ఇవన్నీ మనకు వాళ్ళ మంచాలు ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. సో ఒక్కసారి మనం ఈ దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ ఉన్న దృశ్యాలు ఇదే ప్రాంతంలో హిడ్మా ఆయన భార్య రాజే అలియాస్ రాజక్కని దహనం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా అవే. చాలామంది ఇక్కడ ఉన్న ఆదివాసీలు ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడే వాళ్ళు, అంటే ఈ పువర్తికి సంబంధించిన ఈ గూడాలు ఇవన్నీ కూడా ఇక్కడికే తీసుకొచ్చేలా కనబడతా ఉన్నది. మనం అక్కడ చూడొచ్చు. వాళ్ళు అక్కడ ఆ మంచాల్లో పడుకోబెట్టి ఆ పార్థివ దేహాలను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దహనం చేస్తారు. సో అందులో భాగంగా హిడ్మా అంత్యక్రియల్ని కూడా ఇక్కడే చేయడం జరిగింది. మనకి ఆ దృశ్యాలు కనబడుతున్నాయి. సో హిడ్మా మరణం తర్వాత సో గ్రామంలో ఒక విషాదమైన వాతావరణం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎవరిని కదిలించినా కన్నీళ్ళే కనబడతా ఉన్నాయి. సో ఒకప్పుడు మనం తిరుగుతున్నప్పుడు ఇక్కడ వచ్చేవాళ్ళ, మీరు చూసేవాళ్ళ, నక్సలైట్లను చూసేవాళ్ళ అంటే ఒకప్పుడు మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఈ పువర్తిలో కూడా ఒక బెటాలియన్ క్యాంప్ పడింది. సో చాలా పెద్ద ఎత్తున క్యాంప్ ఉన్నది, హెలిప్యాడ్ ఉన్నది. సో ఇవన్నీ పడ్డ తర్వాత ఇక వాళ్ళ అలజడి, అంటే వాళ్ళ కదలికలు అనేవి కనబడకుండా పోయినాయి. ఇంకా వాళ్ళు మార్చేసినారు, ఇక్కడ రావట్లేదు అనమాట. సో అందులో భాగంగా హిడ్మా కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడికి వచ్చింది లేదు. వాళ్ళ అన్నని అడిగినా, వాళ్ళ అమ్మని అడిగినా ఎప్పుడో 5-6 సంవత్సరాల కింద వచ్చాడు, మాట్లాడి వెళ్ళిపోయాడు తప్ప మేము ఆయన్ని చూడలేదని చెప్తున్నారు. సో బార్సేదేవా పక్కనే ఆ హిడ్మా ప్లేస్ని ఆయనకి ఇచ్చారు. హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA కమాండర్ బెటాలియన్ 1 ఇన్ఛార్జిగా ఆయన స్థానాన్ని బార్సేదేవాకి ఇచ్చారు. ఆయన కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కనబడలేదంటున్నారు. మొత్తానికి హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయాడని పోలీసులు, లేదు పట్టుకొని కాల్చి చంపారని ఇటు మావోయిస్టులు కానీ అండ్
పౌర హక్కుల నాయకులు కానీ చెప్తా ఉన్నారు. మొత్తానికి ఆయనతో పాటు ఆయన భార్య కూడా చనిపోవడం జరిగింది. ఆయన భార్య మొత్తం 6 ఈ ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అయితే బయట వినిపిస్తున్నటువంటి సమాచారం అయితే ఒక కాంట్రాక్టర్ని హిడ్మా బాగా నమ్మేవాడన్నది ఒక సమాచారం. సో ఆ కాంట్రాక్టరే ఇచ్చిన సమాచారంతో హిడ్మా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నది బయట మాట్లాడుకుంటున్నారు. సో ఆ కాంట్రాక్టర్ గతంలో పంపించిన కొన్ని ఈ పరికరాలు పనిముట్ల విషయంలో కూడా కొన్ని కెమెరాలు చిప్లు వచ్చినప్పుడు కూడా కొంత అలర్ట్ చేసే ప్రయత్నం జరిగినప్పుడు లేదు నేను మంచిగానే పంపించాను కానీ మధ్యలో ఉన్న కొరియర్లు ఏమైనా చేసి ఉంటారేమో అన్నా కూడా అది కూడా హిడ్మా నమ్మిండట అప్పట్లో. సో దాని తర్వాత ఆయన సభ్యులకు సంబంధించిన ఆరోగ్యం కొంత దెబ్బతినడము, ఈ ఆపరేషన్ కగారు ఇవన్నింటి నేపథ్యంలో దాదాపుగా ఖమ్మం పరిసర ప్రాంతాల నుంచి ఒక బస్సులో వీళ్ళందరూ 30-35 మంది బయలుదేరారు విజయవాడకి. కొంతమంది చెప్తున్నది ఏంటంటే ఆయన భార్య అలియాస్ రాజక్క ఆల్రెడీ విజయవాడకి వెళ్ళి అక్కడ మొత్తం షెల్టర్ అంతా ఏర్పాటు చేసి కొంతమందికి ట్రీట్మెంట్ కూడా అందించింది. ఇక వీళ్ళు ఎప్పుడైతే బయలుదేరిరో ఈ సమాచారం ఆ కాంట్రాక్టర్ ద్వారా ఇంటెలిజెన్స్ వాళ్ళకి అంటే పోలీసులకి ఆ కాంట్రాక్టరే సమాచారం ఇచ్చిండు. ఎవరైతే ఈ 6 ఆయన భార్య, ఆయన ఇంకా మిగతా అందరూ కలిసి ఈ 6 ఎక్కడైతే షెల్టర్ పొందుతున్నారో సో ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసిన పోలీసులు అతను అక్కడి నుంచి తీసుకెళ్ళి మారేడుమిల్లి అడవుల్లో కాల్చి చంపేశారు అన్నది ఒకటి. లేదు ఇది ఎన్కౌంటరే అన్నది పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ ప్రాణాలు కోల్పోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరిని హిడ్మా అండ్ ఆయన భార్య అలియాస్ రాజక్కని ఇదే ప్రాంతంలో మడకం రాజే ఆమెని ఇదే ప్రాంతంలో దహనం చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడేనా చేసింది? ఇక్కడే చేసిరా? ఇక్కడే ఇదే సిత్తిలో చేసింది. మన ఎడమ సిత్తి ఇదేనే. ఇప్పుడు ఎడమ భార్య ఎడమ సిత్తి ఇదేనే. ఇద్దరు కలిసి ఇక్కడే కాల్ చేసిండ్రు. ఎంతమంది వచ్చిరా ఆ రోజుకి ఒక 300 పైగా మంది వచ్చారు. పోలీసులు చుట్టూ తిరిగి ఉన్నారులే కానీ ఏం చెప్పట్లేరు. అక్కడ దాకా మేము కలిసి వచ్చాము. అప్పుడు వాళ్ళు వేరే అయ్యి పోలీసులు చుట్టూ తిరిగి ఉన్నారు. మేమేమో మన ఊరి జనాలు మొత్తం వేరే అయ్యి ఒక 300 మంది పైన. ఒక రోజు లేట్గా అంత్యక్రియలు చేయడానికి అవకాశం లేకుండానా? అంటే ఇంకెక్కువ మంది వచ్చేవాళ్ళు కదా చూడడానికి? ఇంకెక్కువ మంది వచ్చేటోళ్ళు డిఎస్పీ అట్ట చేసాడు. ఇప్పుడు ఎస్పీ ఎట్లుంటుందో ఏమో మాకు తెలియదు కానీ వాళ్ళు ఒక 2 గంటలకి తీసుకుపోదామంటే కూడా ఆఫ్ చేయకుండా వాళ్ళు తెచ్చి కాల్ చేశారు. మేము అందుకే ఇవాళ కాదు ఇప్పుడే తెచ్చారు కదా లాస్ట్ ఇది సేవకు రేపన్నా తీసుకువెళ్తామని మేము ఆలోచించుకుంటాం. కానీ మీరు కూడా చేరిపోతురులే. మరి మీ సంప్రదాయంలో తలకొరివి పెట్టడం ఇవన్నీ ఉంటాయా? ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటుంది, ఉండవా? మన దగ్గర అంటే ఉంటాయి, వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇన్నయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధ కలుగుతా ఉన్నది. కాకపోతే ఒక రకంగా ఒక ఆశ కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఏదైతే బూడిద రూపంలో కనపడేటువంటి లేకపోతే మట్టి రూపంలో కనపడేటువంటి ఇక్కడ దృశ్యము ఇది ఖచ్చితంగా భూస్వాముల పెట్టుబడిదారుల దోపిడీదారుల కంట్లో నెలసవుతుంది. ఖచ్చితంగా ఆయన ఆశయాలు, ఆయన అమరత్వము, ఆయన యొక్క త్యాగము భారతదేశం ఈ భూమండలం ఉన్నంత కాలం ఖచ్చితంగా ఆయనని మరవలేరనేది మాకు అనిపిస్తూ ఉన్నది. మనం ఇప్పటికే వింటా ఉన్నాము ఎన్నో రకాల రూపాల్లో ఆయనకు సంబంధించినటువంటి క్యాలెండర్లు కావచ్చు, ఫోటోలు కావచ్చు, లేకపోతే జేబ్ క్యాలెండర్లు కావచ్చు, లేకపోతే టీషర్ట్లు కావచ్చు వస్తున్నాయి. అంటే మామూలుగా ఇది సాధ్యం కాదు. ఇప్పుడు పెద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళకు వచ్చి ఇంత ఘనంగా దాన సంస్కారాలు చేస్తారా? చూసినా ఎక్కడన్నా? వాళ్ళ కుటుంబ సభ్యులు 1 గంట, 2 గంటలు, 3 గంటలు అసలు ఉంటారా? కానీ ఇక్కడ ఏదైతే వాళ్ళు ఉద్యమంలో కావచ్చు, పోరాటంలో కావచ్చు, సహజీవనం చేసినటువంటి వాళ్ళు చివరికి చితిమంటల్లో కూడా వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఒకరి చేతిలో ఇంకొకరి చెయ్యేసి వాళ్ళని ఆ విధంగా చూసుకున్నారంటే ఇక్కడ ప్రజలు నిజంగా ఎంత ఆదర్శం అది! ఎవరికైనా దక్కుతుందా అది? మన మానవ సమాజంలో మనం ఎక్కడైనా ఎవరినైనా చూడగలుగుతామా? కాబట్టి వాళ్ళ ఆశయాలు నెరవేరుతాయి. ఇక్కడ ఈ బూడిద రూపంలో ఉన్నటువంటి నివురుగప్పిన నిప్పుగా ఉన్నటువంటి అగ్గికణాలు ఖచ్చితంగా ఈ దోపిడీ సమాజాన్ని, ఈ ఆధిపత్య సమాజాన్ని, ఈ వర్గ సమాజాన్ని ఖచ్చితంగా అంతమొందిస్తుంది. ఇది తూర్పున ఉదయించడం సూర్యుడు ఎంతైతే వాస్తవమో వీళ్ళ ఆశయాలు, వీళ్ళ ఉద్దేశాలు, వీళ్ళ లక్ష్యాలు
ఖచ్చితంగా నెరవేరుతాయి. Yeah. వాళ్ళకి తాత్కాలికంగా మేము చంపినాము, ఇక లేడు, ఆ, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడే వాళ్ళు ఉంటారేమో కానీ అది సరి అయింది కాదు. ఖచ్చితంగా హిడ్మా ఆయన పీడిత ప్రజల గుండెల్లో ఉన్నాడు, పీడిత ప్రజల మనసులో ఉన్నాడు. ఇవాళ మనం పోయి చూసిన గ్రామాల్లో ఎట్లా బాధపడుతున్నారు వాళ్ళు, ఎంత బాధపడుతున్నారు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, వృద్ధులు ఎంత వాళ్ళ ఆవేదన తోటి వాళ్ళు మనకు కనపడరు అక్కడ. కాబట్టి హిడ్మా సహచరాలు కావచ్చు, ఇంకా హిడ్మాతో పాటు చనిపోయిన అందరి యొక్క లేకపోతే ఈ గ్రామంలో ఇంక ఇంతకుముందు కూడా ఎవరైనా అమరులై ఉంటే, లేకపోతే చుట్టుపక్కల గ్రామాల్లో అమరులై ఉంటే వాళ్ళందరి ఆశయాలు నెరవేరుతాయి. దీన్ని ఎవ్వరు కూడా కాదనలేని సత్యం అనేది మా అభిప్రాయం. సో ఇది హిడ్మా అంత్యక్రియలు జరిగిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతం నుంచి మనం మాట్లాడుతున్నాం. హిడ్మా ప్రాణం పోవచ్చు కానీ హిడ్మా ఆశయాలు మాత్రం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంది అని చెప్తున్నారు. ఆయన ఆశయం ఒకటే, ఈ 5th షెడ్యూల్లో ఉన్న ఈ ఆదివాసీలని కాపాడుకోవాలి, ఈ భూములను కాపాడుకోవాలి, అటవీ సంపదని కాపాడుకోవాలి అన్నది ఆయన లక్ష్యం. ఆ లక్ష్యంగానే ఆయన తిరుగుబాటు చేశాడు. ఆ లక్ష్యంగానే తిరుగుబాటు జెండా ఎగరేశాడు. సో ఆ లక్ష్యాన్ని ప్రభుత్వాలు నెరవేర్చినప్పుడు మావోయిస్ట్ అన్న పదం, నక్సలైట్ అన్న పదం కూడా ఈ దేశంలో ఉండదు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కాబట్టి ప్రభుత్వాలకి, రాజ్యానికి. సో ఈ పేదరికము, ఈ అణచివేత, ఈ దోపిడీ ఇవన్నీ లేకుండా చేస్తే మావోయిస్ట్ అనే పదం ఉండదు, మావోయిస్ట్ అనేవాడు ఉండడు. సో ఆ ప్రయత్నం దిశగా డెడ్లైన్ పెట్టుకోమని ఈ ఆదివాసీ సమాజం అంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.